తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్లో ఇతర మతస్థులు కూడా వచ్చి చేసుకుంటున్నారు. అదే ముస్లింలు ప్రత్యేకంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ స్కూళ్ళల్లో కాలేజీల్లో ఉచితంగా హిందువులకు ప్రవేశం ఇస్తారా? అక్కడ లెక్చరర్లను రాణిస్తారా? పోస్టులు ఇస్తారా? క్రైస్తవులు పెట్టుకున్న వాటిల్లో హిందువులకు ఉచితంగా విద్య నేర్పిస్తారా? హిందువుల్ని లెక్చరర్లుగా వేసుకోగలరా? హిందువుల్ని వైస్ ఛాన్సలర్గా పెట్టగలరా? అది ఎందుకు ప్రశ్నించలేం మనం? ఒక హిందూ వ్యవస్థ ఇంత అద్భుతంగా అందరినీ ఆదరిస్తూ అందరినీ గౌరవిస్తూ చేస్తున్నప్పుడు దీని మీద ఇంత దుమ్మెత్తిపోయడమా? దీన్ని 100 రకాల ప్రశ్నలు వేసి దీన్ని కుల్లబొడవడమా? ఇదేనా సెక్యులరిజం అంటే? ఇదేనా లౌకికవాద విధానం అంటే? ఇదేనా ఇది నీతివంతమైన రాజకీయ ఒక విధానం అని అంటే? కాబట్టి వీటిని మార్చుకోవాలి. మన స్వార్థభావాల్ని మన ఆలోచనల్ని పక్కకు పెట్టి వాట్ ఈజ్ ఫ్యాక్ట్, వాట్ ఈజ్ ట్రూత్, వాట్ హ్యాస్ టు బి డన్, దాని గురించి మాట్లాడుకోగలగాలి. నేను ఒక్క ప్రశ్న వేస్తాను. టీటీడీ అనేది మా ధర్మం, మా మతం, క్రైస్తవులది కాదు, మహమ్మదీయులది కాదు, నాస్తికులది కాదు, కమ్యూనిస్టులది కాదు, మాది. మా దాంట్లో డబ్బు మేము ఖర్చు పెడతాం. అసలు వాళ్ళు ఏంటంటే ప్రశ్నించడం? వాళ్ళు ఏమన్నా రాఘవులు గారు వచ్చి దానికి ఏమన్నా ఒక 10 కోట్లు ఫండ్ ఇచ్చారా ఆయన ప్రశ్నించడానికి? ఆయన ఏమైనా దేవుణ్ణి నమ్ముతున్నాడా? నేను దేవుణ్ణి నమ్ముతాను, నేను దేవుణ్ణి భక్తుణ్ణి, నేను దేవుణ్ణి ప్రార్థిస్తానని అంటారా? చెప్పమనండి, అప్పుడు మాట్లాడవచ్చు. ఆయన ఈ మత ప్రాతిపదికతో కూడుకున్నటువంటి ధర్మ ప్రాతిపదికతో కూడుకున్నటువంటి మా యొక్క వ్యవస్థలో ఆయన వేలు పెట్టచ్చు. అసలు ఆయనకి సంబంధమే లేదు. ఆయన ఎవడు పిలిచాడు? పిలవని పెళ్ళికి పేరంటం ఎందుకు? మాకు వద్దు. రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్నలో అందరికీ తెలియాల్సిన ఒక అంశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఒకటి పెట్టారు. ధర్మ ప్రచార పరిషత్. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అనేది పీవీఆర్కే గారి నేతృత్వంలో జరుగుతుంది. పీవీఆర్కే ప్రసాద్ గారు రిటైర్డ్ ఈవోగా చేశారు, పిఎం ఆఫీసులో సీఎం ఆఫీసుల్లో చేశారు. వారిని నియమించుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఆయన సొంతంది కాదది, మాలాంటి వాళ్ళు ఎవరో 10 మంది కలిపి పెట్టింది కాదది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఉందో దాని మార్గదర్శనంలో వేసినటువంటి కమిటీ అది, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, HDPT అనేది. ఇది పీవీఆర్కే గారి మండలితో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సభ్యులు వీళ్ళందరితో ఒక అఫీషియల్గా గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా ఎలా ఉండాలో ఆ ప్రామాణికత ఆ విలువలని కాపాడుకుంటూ చక్కగా చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ. అటువంటి వ్యవస్థకి ఎండోమెంట్స్ ఏదైతే డబ్బు ఇస్తుందో, ప్రతి నెల 50 లక్షలు మేము ఇస్తామనిందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎండోమెంట్స్ నుంచి 50 లక్షలు ఇస్తుండగా టీటీడీ నుంచి కూడా 50 లక్షలు మ్యాచింగ్ ఫండ్ ఇచ్చి నెలకి 1 కోటి రూపాయలు సేవా కార్యక్రమాలకు వినియోగించాలి అని పెట్టి ఈరోజు సామాజిక సమరసత ఫౌండేషన్ అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా కోనసీమలో 179 గ్రామాల్లో సంధ్యా గురుకులాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు శ్రీకాకుళంలో 2 మండలాలు తీసుకుంటున్నాం, గుంటూరులో చేస్తున్నాం, కృష్ణా జిల్లాకి ఎంటర్ అవుతున్నాం. ఇలా 13 జిల్లాల్లో 13,000 సంధ్యా గురుకులాలు 13,000 గ్రామాల్లో నిర్వహించి ధర్మ ప్రతిష్టాపన చేసి విలువల్ని పెంచాలి, పిల్లల్లో ఆ జాతీయ భావం కలగాలి, దేశీయ భావం కలగాలి, వాళ్ళకి విదేశీయ వ్యామోహం కాకూడదు. ఈరోజు ఈ రాఘవులు గారు అంటున్నారు విదేశీయత బహిష్కరించాలి అని. మేము అదే కదా చెప్తున్నాం. మేము స్వదేశీయత ప్రతి పిల్లాడిలో పెంచాలనే ఈ ప్రచారం చేస్తున్నాం. మేము మైకుల ముందు మాట్లాడట్లేదు, గ్రామ స్థాయిలోకి వెళ్ళి మేము పిల్లల్లో నుంచి తీసుకొస్తున్నాం. దానికి మేము ఈ డబ్బు ఖర్చు పెడుతున్నాం. దీనికి విడ్డూరంగా మాట్లాడితే మనం ఏం మాట్లాడతాం? ఈరోజు రథాలు తయారు చేసి ఎవరెవరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళలేరో వాళ్ళు పాపం చేతగాని వాళ్ళు, పాపం ఆరోగ్యం బాగులేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, కదలలేని వాళ్ళు, కుంటి గుడ్డి మూగ గూని వీళ్ళందరికీ కూడా భగవంతుని వాళ్ళకి చేరువ చేయాలనేటువంటిది. దేవుడి దగ్గరికి భక్తుడు వెళ్ళడం ఒక అంశమైతే భక్తుడి దగ్గరికి దేవుడు వెళ్ళడం అనేటువంటి ఒక అంశాన్ని ప్రవేశపెట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్నటువంటి జేఎస్వి ప్రసాద్ గారు, అనురాధ గారు వీళ్ళందరూ కూడా మదించి భక్తుల దగ్గరికి భగవంతుని ఎలా చేరువ చేయాలనేటువంటి విధానంలో అద్భుతంగా రథాలు ఏర్పాటు చేసి, ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాల రథాలు ఏర్పాటు చేసి వాటన్నిటినీ భక్తుల దగ్గరికి చేరవేస్తూ తీసుకెళ్తున్నారు. మరి ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమాలు కనపడకుండా టీటీడీ డబ్బు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారనడం అసలు రాఘవులు గారికి అసలు హెచ్డిపిటి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేది టీటీడీ ఏర్పాటు చేసిన వ్యవస్థ. టీటీడీ ఎవరి కంట్రోల్లో ఉంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. హెచ్డిపిటి ఎవరి కంట్రోల్లో ఉంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది. ఇది రెండూ కలిపి చేస్తున్నప్పుడు ఈయనకు వచ్చిన సమస్య ఏమిటంటే అసలు ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అసలు? ఇది ఇవ్వకూడదు అనడానికి ఈయనేమన్నా భక్తుడా? ఫస్ట్ థింగ్, ఈయనేమన్నా హిందువుని, నేను హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను, నేను కట్టర్ హిందువుని, నేను పక్కా హిందువుని మాట్లాడమనండి చెప్తావు. నువ్వు సెక్యులరిస్టు అయితే నువ్వు మాట్లాడకు, మాకు సెక్యులరిజం పనికిరాదు. మా దేవాలయాల జోలికి నువ్వు వచ్చావనంటే నువ్వు హిందూ అని ప్రతిజ్ఞ చేస్తే నువ్వు మాట్లాడు. నువ్వు క్రైస్తవుడివైనా నువ్వు మా హిందూ ధర్మం విషయంలో మాట్లాడే అర్హత నీకు లేదు. రాజ్యాంగం కల్పించలేదు నీకు అవకాశం. నువ్వు మహమ్మదీయుడివైనా నువ్వు మాట్లాడదు. మేము కూడా మహమ్మదీయుల విషయంలో మాట్లాడకూడదు, క్రైస్తవుల విషయంలో మేము మాట్లాడకూడదు. అది మాకు హక్కు లేదు. అది రాజ్యాంగం చెప్పింది. ప్రతి మతము తన ఉనికితో, తన స్వేచ్ఛతో, తన మతానికి ఉన్నటువంటి ఆచారాలని, విశ్వాసాలని మీరు హాయిగా ఆచరించుకోండి. ఇంకోరి దాంట్లోకి వెళ్ళి వేలు పెట్టకండి, ఇంకోరిని మత మార్పిడి చేయకండి, ఇంకొకరిని ద్రోహం చేయకండి, ఇంకోళ్ళకి కన్నాలు పెట్టకండి, ఇంకొకరిని దుమ్మెత్తిపోయకండి, ఇంకో గ్రంథాలను విమర్శించకండి, ఇంకో దేవుళ్ళని తిట్టకండి అని చెప్పింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. దీన్ని బేస్గా తీసుకున్నా కూడా రాఘవులు గారు మా దాంట్లో జోక్యం చేసుకోవద్దు. ఎస్పెషలీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, జన విజ్ఞాన వేదికలు కానీ, క్రైస్తవులు కానీ, మహమ్మదీయులు కానీ మా హిందూ ధర్మాన్ని సెక్యులరిజం పేరు మీద నోటుకొచ్చినట్టు బురద జల్లాలనుకునే వాళ్ళు కానీ దయచేసి ఈ విషయాల్లో మాట్లాడొద్దు. ఇది హిందువుల అంశము, హిందువులమే మాట్లాడుకుంటాం. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆయనతో మేము చూసుకుంటాము. ఇది మాది. స్పష్టత క్లియర్ కట్గా ఉంది, దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు.